హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే పెట్టడం లేట్ అయిపోయిందండి. నాకైతే ఫుల్ కోల్డ్ అయిపోయిందనమాట. సో అందుకనే మాట్లాడడానికి కూడా అవ్వలేదు, గుంత పట్టేసింది. అందుకని వాయిస్ ఇవ్వడానికి కష్టమయ్యి నేనైతే వీడియో అయితే లేట్గా పెడుతున్నాను అనమాట. ఏమనుకోవద్దు దయచేసి. అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా, ఎప్పుడు చేసినలాగని. ఇప్పుడైతే మేము దీపాలు వదలడానికి అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఈ కాలువ దగ్గరికి అయితే వచ్చాము. నేనైతే పూజ చేసుకుంటున్నాను. అక్క వాళ్ళ పూజ అయితే అయిపోయిందండి. మేము వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది, 6:30 అయిపోయింది అనమాట. మా పిల్లలు లేగలేదు, లేపితే సో వాళ్ళు రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా దీపాలు వదిలేద్దామనేసి అనుకున్నాం అనమాట. అందుకనే వాళ్ళు రెడీ అయిన దాకా వెయిట్ చేసాము, లేదంటే వాళ్ళు పడుకున్నప్పుడు వచ్చేస్తుండే త్వరగా. ఇప్పుడైతే నేను అక్కడ వినాయకుడికి పూజ చేసుకుంటున్నానండి. ఫస్ట్ పూజ చేసుకోవాలి కదా అక్కడ. ఆ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను, ముగ్గది పెట్టుకుంటున్నాను అనమాట. మొన్న వచ్చేటప్పటికైతే నీరైతే ఫుల్గా ఉండేది, ఇప్పుడు నీరైతే తగ్గిపోయిందండి, పారట్లేదు. సో ఇంకా నేనైతే పూజ చేసి అక్క వాళ్ళదైతే అయిపోయింది పూజ. నేను వచ్చేసరికి వాళ్ళైతే 5:30కి ఏమో వచ్చినట్టున్నారు. మేము వచ్చే వరకు అయితే వెయిట్ చేశారనమాట. ఇంకా వేరే వాళ్ళు కూడా పక్కన ఇంకొకరు పూజ చేస్తున్నారు చూడండి, వాళ్ళు కూడా ఆ విధంగా చేసుకుంటున్నారనమాట. మా సాత్విక్ వీడియో తీరంటే దగ్గర నుండి తీస్తున్నాడు, పైనకి వెళ్ళి తీరంటే ఇంకా దూరం వెళ్ళిపోయి తీస్తున్నాడు అనమాట. వాడికి కరెక్ట్గా అర్థం కాలేదు నేను చెప్పింది, వీడియో తీరా అంటే ఏమో చేస్తున్నాడు. మా కార్తిక్ అయితే ఇక్కడ చేపలు ఉన్నాయండి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అవేమో చూస్తున్నాడు అనమాట. పడదామమ్మా అనేసి అన్నాడు. నెక్స్ట్ డే కూడా వద్దాము, చేపలు పడదాము, ఈ జాలీలాగా ఉంటుంది కదా అది తీసుకొని వద్దాము అనేసి అన్నాడు వీడు. సరేలేరా పడదు కానీ చేపలు అన్నాను నేను. చిన్న చిన్న ఉన్నాయి అనమాట, చాలా చాలా బాగున్నాయి అక్కడ. ఇంకా కిందకి దిగాడు వీడు. ఇంకా లోతేం పెద్దగా లేదు, మేము అదే మాట్లాడుకుంటున్నాం. ఆ పై వరకు ఉంటుండే వాటరు తగ్గిపోయిందనేసి అనుకుంటున్నాం అనమాట. గణపతికి అయితే ఇక్కడే వదిలాం కదండి, ఇంతకుముందు వీడియో కూడా తీసాను. అప్పుడైతే చీకటి అయిపోయింది, సో అంతగా కనిపించలేదన్నమాట. అప్పుడు వాటర్ కూడా ఎక్కువ ఉండే, జనాలు కూడా ఎక్కువ ఉండే. ఇంకైతే పూజ అయితే నేను చేసుకుంటున్నానండి. గరికపూస అయితే మా కార్తీక్ గారు తీసుకొచ్చి ఇచ్చాడు, అక్కడే ఉంది దగ్గరలోనే. ఇంకా గణపతికి అయితే పెట్టుకొని పూజ చేసుకొని ఇంకా దీపాలు అయితే వదులుకుంటాం అనమాట. సో అరటి పువ్వులు ఉంటాయి కదా, అందులో వదిలితే చాలా బాగా వెళ్తుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా వదలాలనుకుంటే మాత్రం. బోట్ ఉంటుంది కదా, అట్లనే వెళ్తుంది అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, చెప్పాను కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక, నాకైతే తెలియదు, నాకు అక్క చెప్పినాకైతే తెలిసిందనమాట. సో చాలా చాలా బాగా వెళ్తున్నాయి. ఇవి అరటి డొప్పలు ఉంటాయి కదా, అవి అందులో వదిలితే ఏమవుతుందంటే మునిగిపోతుంది అనమాట వెయిట్ వల్ల. అరటి పువ్వులు ఉంటాయి కదా, దాని రెక్కలతో వదిలితే మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి. మేమైతే అవే తీసుకుని వచ్చామన్నమాట వదలడానికి. మా కార్తీక్ గడికి అయితే భలే సరదా అయిపోయింది. కార్తీక్కి సాత్విక్కి ఇద్దరును భలే వదిలేరనమాట. నాకేనే వదలడానికి ఇవ్వట్లేదు, తెచ్చినవన్నీ వదిలేశారండి మొత్తమును. సో అక్క వాళ్ళు ఇంకో ఆరతి ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నారనమాట. వాళ్ళ పూజ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, వాళ్ళన్నీ పెట్టేస్తున్నారు. లాస్ట్లో ఆరతి అయితే అందరం కలిసి అయితే ఇచ్చేసాము. సో అప్పుడైతే ఏం వీడియో తీయలేదు. నా పూజ అయితే ఇంక అవుతుంది, నా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఆరతి ఇవ్వడానికని. మా కార్తీక్ గడు స్వెటర్ వేసుకుని వచ్చాడు, చలేసేస్తుంది అని చెప్పేసి మార్నింగ్. సో అది పెట్టేస్తున్నాడు అనమాట. అంత చలి ఏం అనిపించలేదు మాకైతే, నార్మల్గా ఉండే. మేమైతే ఈ సంవత్సరమే వచ్చామండి, ప్రతి సంవత్సరం ఏం చేయము. అంటే ఇక్కడ ఉంది కాబట్టి వచ్చాము వదలడానికి, కానీ లేకపోతే రాకపోతుండే. మాకు ఇక్కడ బాగా కుదిరిందనమాట వదలడానికి. సో మా ఊర్లో అయితే ఇది బట్టి అంటారు, ఇక్కడైతే ఇది కాలువ అనేసి అంటున్నా అనమాట. ఏమంటారు మీరు కామెంట్ చేయండి దానికి. చెరువు అయితే కాదు ఇది. సో ఇక్కడ చాలా బాగుందనమాట వదలడానికి, అన్నిటికీ కూడా మాకైతే బాగా నచ్చింది. ఈ సంవత్సరం కార్తీక మాసం కూడా చాలా చాలా బాగా అయిపోయిందండి. ఇంకా అందరం బాగా చేసుకున్నాం అనమాట. కార్తీక మాసం అయితే ప్రతి సంవత్సరం ఏం చేయము, ఇట్లా దీపాలు అవి వదలము. మా అత్తమ్మ చెప్పడం వల్ల ఇంకా అలాగా వదులుతున్నాం అనమాట. సో సిటీలో అంటే చాలా కష్టం కదా వదలడానికి, అది అందుకే చెప్తున్నాను. ఊర్లో ఉండేటప్పుడు అయితే చేస్తుండే కార్తీక మాసం, అది కూడా పెళ్ళి కాకముందు. చూడండి వీళ్ళైతే వదులుతున్నారనమాట దీపాలు. అవి ఉన్నాయి కదా చెప్పాను, అరటి పువ్వుది. సో అందులో పెడుతున్నాయి అనమాట, చాలా బాగా వెళ్తున్నాయండి అందులో పెడితే మాత్రము. మా కార్తిక్ గడ అయితే వదిలాడు ఫస్ట్, ఇంకా వీడైతే వెయిట్ చేస్తున్నాడు నేను పెట్టేసి ఇచ్చిన వరకు.
వాళ్ళకి మంచి సరదా అయ్యి ఉందనమాట వదలడానికి. వీళ్ళు ఇదే ఫస్ట్ టైం అండి చూడడము. ఊర్లో ఉంటే మాత్రం తెలుస్తుంది కదా, మేము ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళకైతే తెలియదు అనమాట పిల్లలకి. సో ఇదే ఫస్ట్ టైం వీళ్ళు చూడడం, ఇలా వదలడం, ఇలా చేస్తామని కూడా తెలియదు అనమాట పిల్లలకి. దీపం అయితే ముట్టించమని ఇస్తున్నాం మా హస్బెండ్కి అయితే, అన్నిట్లో పెట్టాను. మా కార్తిక్ గడ అయితే ఫిష్లకే చూస్తున్నాడు అనమాట. చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి, సో అవి అయితే చూస్తున్నాడు, పట్టడానికి ట్రై చేస్తున్నాడు. అవి ఎక్కడ దొరుకుతాయండి వాడికి, అసలు తుర్రుని పారిపోతుంటాయి అనమాట కాళ్ళ దగ్గరికి వచ్చినట్టు వచ్చి. సో చిన్నప్పుడు మేము కూడా అలాగే ఆడుకుంటుండే. మాకు అమ్మ వాళ్ళ ఊర్లోనైతే బట్టలు అన్నీ ఉంటుండే అనమాట, నదిలాగా. సో అక్కడికి వెళ్ళి స్నానాలు అవి చేస్తుండే అనమాట చిన్నప్పుడు. భలే ఉండేయండి అప్పుడైతే, భలే సరదాగా ఉండే. ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి అనమాట ఇక్కడికి రాగానే, చాలా బాగా అనిపించింది. సో పెద్ద అయినాక ఇంకా ఎప్పుడు వెళ్ళలేదండి ఇంకా అక్కడికి. ఒక సంవత్సరం అయితే ఏరు ఉంటుంది కదా, ఏటికైతే వెళ్ళామన్నమాట. అప్పుడైతే నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళా సరే వీడియో తీసి అయితే పెడతాను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అయితే. చాలా చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఊరిలో, చుట్టూ పొలాలు, అన్నీ చెట్లు, భలే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే కంపల్సరీ అయితే తీసి పెడతానండి. సో దీపాలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట, పెట్టేసి అయితే వదులుతున్నాము. ఎన్ని పెట్టేసి ఇచ్చినా అసలు కావాలి కావాలి అని చెప్తున్నారనమాట. లాస్ట్లో ఇద్దరు ఫైటింగ్ కూడా అయ్యిందనమాట. లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ కాకుండా వీడియో. ఇంకా చాలా బాగా వెళ్తున్నాయి ఇంకా అందులో వదలడం వల్ల. మా కార్తిక్ గడ్ రెడీగా ఉన్నాడు, ఉండరా నువ్వు పెట్టిన దాకా కూడా ఆగట్లేదు అనమాట, త్వరగా త్వరగా అని చెప్తున్నాడు. ఒకటి వదిలేడా వాడు? అన్ని వదిలేసారు చిన్ను, ఇప్పుడు ఎన్ని పెట్టాను అనుకున్నావు? బాగా వెళ్ళింది రా చిట్టి. అవి రెక్కలు ఎక్కడ వదిలే చూసినావు, డప్పులు మునిగిపోయి ఫస్ట్ బరువు పెద్ద చూడండి. నీరు వెళ్ళిపోయింది. 2 పూలు తీసుకో, చిన్న లోపల ఉన్నాయి, పెద్ద పైన పైన అయిపోయినాయి. చిన్న చిన్న తీయలే నేను, రోజు లెక్కలేదు. బాగానే వచ్చాయి మీకు అవి. 2-3 పువ్వులు, 3 పువ్వులు తెచ్చాడు. నేను ఒకటే ఉంచాను, అందుకే అదే 2 పువ్వులు తెస్తాను. మరి 2 పువ్వులు సరిపోతాయా? పసుపు కుంకుమ వేయండి. ఇప్పుడైతే ఆరతి అయితే ఇచ్చేసామండి. ఆరతి అయితే తీసుకుంటున్నాం అందరం. ఆరతి ఇచ్చేటప్పుడు అయితే ఈ వీడియో తీయలేదు. సో ఇంకా వీళ్ళైతే ఇదే పనిలో ఉన్నారండి, ఇంకా వదలడము దీపాలు ముట్టించడంలోనే ఉన్నారు. బాగా సరదా అయింది వాళ్ళకి. ఒకటి వదులుతారు ఎవరైనా, అదే పని అనమాట వీళ్ళకి. ఇంకా రోజంతా అక్కడే కూర్చొని వదులుకొని కూర్చోరా అంటే. సో లాస్ట్ అయితే పడేసాడు చూడండి ఎట్లా. ఇంకా లాస్ట్ కి దేవుడి దగ్గర పెట్టిన దీపం కదా, దీపం అది గణపతి దగ్గర పెట్టాను కదా, అది వాళ్ళకి మంచి సరదా అయ్యి ఉందనమాట. అయిపోయిందండి మా పూజ అయితే ఇక్కడ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట అందరం. సో ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాను. మార్నింగ్ అయితే దీపాలన్నీ బయట పెట్టుకున్నాం కదా, అదనమాట చూపిస్తున్నాను. బట్టలన్నీ తడిసిపోయి వాళ్ళు డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు పిల్లలిద్దరు. నవ్వుతున్నాను, బట్టలు ఎవరు ఇప్పేస్తున్నావు వీడియో తీస్తుంటే అని చెప్పేసి నవ్వుతున్నాను అనమాట. సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మ్యాగీ చేశానండి. మ్యాగీ అయితే తింటున్నారు, స్కూల్ ఉంది, స్కూల్కి అయితే రెడీ అయిపోయారనమాట పిల్లలిద్దరూ. ఇంకా మ్యాగీ కావాలనేసి అంటే చేసి ఇచ్చాను పిల్లలిద్దరికి. ఇంకా టమాటా అయితే కర్రీలా చేస్తున్నాను, అది చేసేసి రైస్ కలిపేసి పెట్టేస్తే తినేస్తారనమాట బాక్స్కి, వాళ్ళకి చాలా ఇష్టము. సో అదైతే చేస్తున్నాను. ఒక సైడ్ అయితే పప్పు అయితే పెట్టేశాను అనమాట, పెసరపప్పు పెట్టాను. వాళ్ళకైతే బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తానండి. నేనైతే ఒత్తులు అయితే చేసుకుంటున్నాను అనమాట. సో 365 ఒత్తు అయితే చేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే సాయంత్రం వెలిగిద్దామని చెప్పేసి ఆశని కూడా వచ్చిందనమాట ఇంటికి. తను కూడా పువ్వొత్తులు అయితే చేసి ఇచ్చిందనమాట, నాకు కొన్ని హెల్ప్ చేసింది. సో ఫైనల్లీ ఒత్తులు అయితే చేసుకున్నాను. తనకు కూడా ఒక కట్ట చేసి ఇచ్చానమాట. తనకు కూడా చేసుకోవడం రాదంట, ఇదే ఫస్ట్ టైం చూడడం, ఎప్పుడు కొనుక్కుంటుండే అంట షాప్లో. సో అందుకే తనకు కూడా చేసి ఇచ్చేసాను అనమాట. లాస్ట్లో ఇంకా నేను కూడా ఒకటి చేసేసుకుంటున్నాను, నాది కూడా అయిపోతే ఇంకా పెట్టేస్తాను అనమాట.
ఒత్తులన్నీ చేయడం అయితే అయిపోయిందండి, చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను పులిహోర అయితే చేస్తున్నాను. గుడికి వెళ్తామండి ఈవినింగ్, గుడికి వెళ్దామని చెప్పి గుడిలో ప్రసాదం పంచుదామని చెప్పి ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. మా హస్బెండ్ ఇంకా సడన్గా కాల్ చేసి ఏం చేయట్లేదు, పులిహోర ఇంతకుముందు చేసేదాను కదా అనేసి అడిగారు. ఇప్పుడైతే ఇది సాయంత్రం అయితే వీడియో తీస్తున్నాను. దీపం అయితే పెట్టేస్తానండి, సంజయ్ దీపం అయితే. సో ఇప్పుడైతే గుడిలో ప్రసాదం పంచుదామని చెప్పి పులిహోర అయితే చేస్తున్నానండి. పులిహోర రెడీ అయినాక ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఫుల్ చీకటిగా ఉంది, కరెంట్ లేదండి, ఇబ్బంది పడుకొని అయితే వెళ్తున్నాం. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. అక్క కాల్ చేసిందనమాట, అందరం కలిసి వెళ్దాం రా అని చెప్పేసి. ఇక్కడైతే మా అక్క వాళ్ళ పైనింటి వాళ్ళు పూజ చేస్తున్నారనమాట. ఆ అక్క కూడా చెప్పిందనమాట పూజకి రండి అని చెప్పి, సురేఖ అని. ఇక్కడ పూజ చూసుకొని అలా గుడికి వెళ్దామా అందరం కలిసి అనేసి అనుకున్నాము. ఇక్కడికైతే వచ్చామన్నమాట. కరెంట్ అయితే లేదండి, చీకట్లో ఇట్లా ఉందన్నమాట. ఇంకా ఒక లైట్ ఉండడం వల్ల అలా ఏదో అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఇంకా సో కరెంట్ వస్తుంది పోతుంది చీకట్లో, ఇంకా అలాగా వీడియో తీసాను అనమాట మీకు చూపిద్దామని చెప్పి. పిల్లలందరూ అయితే ఇంకా ఇక్కడ గోల గోల చేస్తున్నారండి. కాళ్ళకైతే పసుపు రాస్తారనమాట మా సైడ్, ఈ విధంగా కాళ్ళకైతే పసుపు పెడుతున్నారు. సో కరెంట్ వచ్చిన తర్వాత అయితే వీడియో తీసానండి. ఇప్పుడు చూడండి మొత్తం డెకరేషన్ అన్నీ చేశారనమాట, లైటింగ్స్ అవన్నీ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా అందరికీ చెప్పిందనమాట, భోజనాలు కూడా చెప్పారు, నెక్స్ట్ పూజకు కూడా పిలిచారనమాట. మేమైతే తాంబూలం అందుకొని అయితే గుడికి వెళ్దామనేసి అనుకున్నాము. గుడి అయితే 8 o'clock అయితే క్లోజ్ చేసేస్తారండి. పెద్దోళ్ళ కంటే పిల్లలు ఎక్కువ ఉన్నారనమాట, వీళ్ళ హడావిడి ఎక్కువై ఉంది. క్లేతో ఆడుతున్నారు కూర్చొని వాళ్ళు. సో ఇక్కడైతే తాంబూలం ఇస్తుందనమాట అందరికీ. తను తాంబూలం అయితే తీసుకున్నారు. ఇప్పుడు కూడా అసలు కఫం అయిపోయిందండి, అసలు అడ్డుకుంటుంది అనమాట, వాయిస్ ఇవ్వడానికి అవ్వట్లేదు. అయినా సరే ఇస్తున్నా, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టకని చెప్పేసి. ప్రస్తుతానికైతే అందరూ తాంబూలాలు అయితే అందుకుంటున్నారనమాట. ఈ విధంగా మా సైడు అందరికీ ఆశీర్వాదం ఇట్లా తీసుకుంటాం అనమాట. అక్షింతలు వేసేసి పెద్ద చిన్న ఏం తేడా లేకుండా ఇట్లా తీసుకుంటారనమాట. ఆ విధంగానే తను కూడా తీసుకుంటుందన్నమాట, సురేఖ అని. సో అక్క అయితే అక్షంతాలన్నీ పంచుతుంది, కుంకుమ అయితే ఇస్తారనమాట. ఈ విధంగా కుంకుమ ఇచ్చేసాక ఇలా తాంబూలం అయితే ఇస్తారు. ఫస్ట్ అంతా కుంకుమ ఇచ్చేసారండి, ఇంకా అందరికి ఈ విధంగా ఇచ్చేస్తున్నారనమాట. వీళ్ళంతా చుట్టుపక్కల వాళ్ళు అనమాట, అందరూ ఫ్రెండ్స్. సో వాళ్ళందరికీ కూడా చెప్పామన్నమాట, వచ్చారు వాళ్ళు కూడా. సో ఈ విధంగా అయితే పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయాక గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాం, ఆల్రెడీ చెప్పాను కదా. సో అందరూ అయితే ఇంకా కాళ్ళు మొక్కుతుంటే వద్దనేసి అంటున్నారనమాట. ఇక్కడ ఆ పద్ధతి లేదు కదా, అందుకని గుడికి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు. సో అక్కడైతే దీపాలు పెట్టుకుంటున్నాం అనమాట. పిండితో ప్రమిదలు చేసి తెచ్చుకున్నాము. సో దీపాలు అయితే పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నామండి. 365 ఒత్తు ఉంటుంది కదా, ఈరోజు వెలిగిస్తే కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా మంచిదనమాట. సో అందుకనే అందరూ పెడతారండి ఇక్కడైతే, వాళ్ళు వీళ్ళు అని ఏం లేదనమాట. సో అందరూ మనలాగే చేస్తారు. తెలిసిన వాళ్ళు అయితే 365 ఒత్తు అయితే పెడతారు. నేనైతే పెట్టేశానండి, ఇది మా హస్బెండ్ చేత అయితే దీపం పెట్టించాను. మగవాళ్ళు పెడితే చాలా మంచిదంట కదా, అందుకని పెట్టించాను అనమాట. సో నేనైతే ఇవైతే దీపాలు పెట్టాను. పెట్టిన తర్వాత అలా కొంచెం వీడియో అయితే తీసానండి. తర్వాత అయితే తీయడానికి అవ్వలేదన్నమాట, ఇంకా తీయలేదు. సో గుడి లోపల కూడా తీసాను. గుడి లోపలకు కూడా తీసుకెళ్ళి దేవుడి దగ్గర ఇలా చూపించేసి ఇంకా బయట పెట్టేయాలన్నమాట. మా చిన్ను కూడా పెట్టింది ఈ విధంగా దీపాలు. శివాలయం అండి ఇది, చాలా బాగుంటుంది అనమాట. చాలా విశాలంగా ఉంటుంది, జనాలు కూడా పెద్దగా ఉండరు, అంత రష్ కూడా ఉండదు. ఇలా ఈ విధంగా అయితే బయట తీసుకొచ్చి పెట్టేయాలన్నమాట. లోపల అయితే పెట్టినవారనమాట దీపాలు అవి, ఇట్లని బయట పెట్టేయాలి, బయటే పూజ చేసుకోవాలి. గుడిలో అయితే మా హస్బెండ్ ప్రసాదం అయి పంచుతున్నారనమాట. నేనైతే ఇక్కడ దీపాల దగ్గర వచ్చి పెట్టాను. గుడి లోపల కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. సో సడన్గా కాల్ వచ్చిందండి, మా హాస్పిటల్కి వెళ్ళాము. మా కార్తీక్ గడు చేయి కట్ చేసుకున్నాడు అని చెప్పేసి. సో హాస్పిటల్కి అయితే ఆ గుడి దగ్గర నుండే వచ్చేసామన్నమాట, దగ్గరేని. సో ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేకపోయామన్నమాట. ఆ రోజు చెయ్యి అయితే కట్ అయిపోయింది మా కార్తీక్కి. హాస్పిటల్కి అయితే వచ్చాము. మా నాన్న అయితే అక్కడ ఉండి తిరిగేస్తున్నారు. ఇది స్టిచెస్ అయ్యాయండి, చాలా లోపలికి అయితే కట్ అయిపోయిందనమాట. సో అనుకోకుండా అలా జరిగిపోయిందండి. ఆ రోజు అయితే అస్సలు టెన్షన్ అయిపోయింది అనమాట, ఏమైందో ఏమనేసి. అత్తమ్మలు ఉన్నారని చెప్పేసి అక్కడే వదిలేసి వచ్చేసాను. గుడి నుండి వచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు భోజనం చెప్పారు కదా అని చెప్పి ఇంకా ఎందుకని అక్క వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసి వచ్చానమాట. సో పిల్లలందరూ ఆడుకొని అట్లా ఏదో చేశారు. వీళ్ళు ఏదో సన్నగా పేపర్ ఏదో ఉంటే కట్ అయిపోయింది అనమాట. చాలా లోతుగా కట్ అవ్వడం వల్ల స్టిచెస్ పడ్డాయి. ఇంకా లోపల నరాలు కూడా కట్ అయిపోయాయండి. దానివల్ల
ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట. సో ఇంకా 3 వీక్స్ అయితే రెస్ట్ అయితే కావాలని చెప్పారనమాట డాక్టర్. ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో తీశాను. నాకైతే చాలా ఏడుపు వచ్చేసిందండి వాడికి అలా చూసి. చాలా బాధ అనిపించింది అనమాట. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా పిల్లలకి అట్లా జరగగానే. స్కూల్కి వెళ్ళకుంటే ఇంక ఇంట్లోనే ఉండాలండి. అది తగ్గిన వరకు అయితే బ్యాండేజ్ అయితే వేస్తారు చెయ్యికి వాడికి. ఇంకా నైట్ 12 అయిపోయిందండి. అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా 1.5 అవర్ అయితే చేశారనమాట ఆపరేషను చెయ్యికి. తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే రాయడానికి కూడా అవ్వదనమాట. స్కూల్కి వెళ్ళడానికి అవ్వదు. ఒకవేళ వెళ్ళినా కూడా రాయలేడనమాట వాడు. సో ఇంట్లోనే ఉండాలి 3 వీక్స్ వరకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఫొటోస్ అయితే పెడతాను చూడండి ఎట్లా కట్ అయిందో. భయపడే వాళ్ళు అయితే చూడొద్దు లాస్ట్ వరకు. భయపడని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.